హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను ఆలు బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు బెండకాయ ఆలు ఫ్రై చేసుకోవటానికి ముందుగా బెండకాయలను కడిగి ఫ్రెష్గా తుడిచి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని 1 అంగుళం మందం ఉండేలా కట్ చేసుకోవాలండి. బెండకాయల్ని ఈ సైజు ఉంటే చాలండి. బెండకాయ ముక్కలు అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బంగాళాదుంపని కట్ చేసుకుంటున్నానండి. బంగాళాదుంప ముక్కలు మరీ చిన్నగా కాకుండా ఒక మీడియం సైజులో ఉండాలండి. ఈ సైజులో ఉంటే చాలండి. బెండకాయ ఆలు ఫ్రై చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ ఎక్కింది. అందులోకి ఒక 2 గిన్నెల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బెండకాయలని 2 నిమిషాల పాటు వేగనివ్వాలండి ఈ ఆయిల్లో. బెండకాయలు 2 నిమిషాల పాటు వేగిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి కొద్దిగా చిటపటలాడాలండి. చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలండి ఒక 6 కట్ చేసి వేసుకున్నాను సన్నగా. వెల్లుల్లిపాయ అలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నానండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకుంటున్నానండి. బంగాళాదుంపలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేసుకోవాలండి. 5 నిమిషాల పాటు మగ్గిపోయాయండి బంగాళాదుంప ముక్కలు. ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. పసుపు సాల్ట్ వేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి వీటిని. బంగాళాదుంప ముక్కలు 2 నిమిషాల పాటు మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందామండి. బంగాళాదుంప ముక్కల్లోకి నేను స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, ధనియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత 1 స్పూన్ కసూరి మేథి అండి ఇలా నలిపి వేసుకోవాలి. ఆ తర్వాత చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి.
ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. బంగాళాదుంపల్లో ఫస్ట్ వేసుకున్నాను, ఇప్పుడు చూసి వేసుకుంటున్నానండి. అలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి వీటిని. మసాలాలు మొత్తం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేగనివ్వాలండి వీటిని. అలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత స్లోగా ఇలా కలుపుకోవాలండి. అలా బెండకాయ ముక్కలు కూడా వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6-7 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని. ఇలా ఒక 6-7 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులో చివరగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నానండి. బెండకాయ ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. చూసారు కదండి, బంగాళాదుంప బెండకాయ ఫ్రై డిఫరెంట్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.